ఏంది రాజయ్య ఇట్లొచ్చినావు? 5 ఏళ్ల నుంచి మీ దగ్గరే పనిచేస్తున్నాను సార్. ఇప్పటికిప్పుడు ఉద్యోగం మానేయమంటే నేను ఎలా బతకగలను? ఎట్లా బ్రతకాలని భయంతో వచ్చినావు, లేకపోతే నన్ను బ్రతిమలాడడానికి వచ్చినావా? సారు, నాకు పని కావాలంటే నీకు పని ఇచ్చింది ఎవర్రా? నేను. నెల నెల నీకు జీతం ఇచ్చేది ఎవర్రా? నేను. అట్లాంటి నేను ఒక చిన్న తప్పు చేస్తే నా పై అధికారికే కంప్లైంట్ చేస్తావురా? అంటే ఇప్పుడు నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తే నన్ను ఇక్కడి నుంచి పంపిస్తారనుకున్నావు? పిచ్చి రాజయ్య, రైట్రా. ఈడ పైసలున్నోడి మాట పైసలున్నోడే వింటాడు. నీలాంటి కూలి మాట ఎవ్వడు వినడు. ఈ రోజుల్లో బ్రతకాలంటే మంచి మర్యాద పనికిరాదు రాజయ్య. కంటి నిండా కుళ్ళు, మెదడు నిండా స్వార్థం ఉంటేనే బ్రతకగలం. నీకు మళ్ళీ చెప్తున్నా, నిన్ను ఉద్యోగంలో నుంచి పీకేసా. నీకు నెల జీతం కూడా ఇవ్వలేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. నా పైనోడితో, ఆ పైనోడితో చెప్పుకుంటావో నీ ఇష్టం, పో. అట్లా అనకండి సారు, నా నెల జీతం అన్నా ఇవ్వండి. వీడేంటి మళ్ళీ వచ్చిండు? ఏరా, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మళ్ళీ వచ్చినావు? అయ్యా, నా జీతం అయ్యా. ఒకసారి చెప్తే అర్థం కదా, నేను ఇవ్వను, పో. అయ్యయ్యా, మీకు దండం పెడతానయ్యా. నా నెల జీతం అన్నా నాకు తెచ్చిండి అయ్యా. చెప్తే అర్థం కదా? నువ్వు నా కాళ్ళ మీద పడి బంగపోయినా కూడా నేను నీకు ₹1 కూడా ఇవ్వను, పో. అయ్యా అయ్యా, ప్లీజ్ అయ్యా, మీ కాళ్ళు ముట్టుకుంటానయ్యా. మీ రే, వదులురా నా కాలు. అమ్మా, వీళ్ళందరూ మా ఇంటి దగ్గరకు రావడమే. ఏ రంగయ్య, ఫస్ట్ గేటే. అయ్యా, రే, వదులురా నా కాలు. అమ్మా, అయ్యా, నా జీతం అయ్యా. నేను ఇవ్వను, పో. వీళ్ళందరూ మా ఇంటి దగ్గరకు రావడమే. ఏ రంగయ్య, ఫస్ట్ గేటే. నేను ఎంత తిట్టాను రాజయ్యని, ఆయన కూడా నాకు సహాయం ఎలా చేయాలనిపించింది. ఒకసారి పిలిచి క్షమాపణ అడగాలి. నేను చేసిన తప్పు ఎత్తి చూపించావని, నా మీద కంప్లైంట్ చేశావని పగతో నీ జాబ్ తీసేశాను నేను. నా వల్ల నీకు ఇంత అన్యాయం జరిగినా నా ప్రాణాలని కాపాడవు నువ్వు.
ఎలా రాజయ్య? అలా అనకండి సారు. మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి కూడా నేను వెళ్ళిపోతే నాకంటే మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. నీకు నాకు చాలా తేడా ఉంది రాజయ్య. నువ్వు మంచి మనసున్న గొప్పవాడివైతే నా డబ్బున్న అహం కానీ నాకున్న బలుపు తగ్గట్టే నా రోగం కూడా. లేకపోతే ఈ వయసులో నాకు హార్ట్ అటాక్ ఏంటి రాజయ్య? నేను చేసిన దానికి ఏమనుకోవాలో తెలియట్లేదు రాజయ్య. చేతులు జోడించి తప్పు చేశానని ఒప్పుకోవాలా? చెప్పు రాజయ్య, ఏం చేస్తే క్షమిస్తావు నన్ను? డబ్బు గొప్పదే సారు, కానీ డబ్బు కన్నా ప్రాణం చాలా విలువైనది. ఆస్తులు అంతస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఈ రోజుల్లో ఒక మనిషి నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టం సార్. నేను ఆ క్షణంలో ఆలోచించిండేది ఒకటే, మీ ప్రాణాలను కాపాడటం. దేవుడి దయ వల్ల మీరు ప్రాణాలతో బయటపడ్డారు, అదే చాలు. సార్ నేను వెళ్ళొస్తాను. మీ ప్రాణాలు జాగ్రత్త సార్. రాజయ్య, ఒక్క నిమిషం. నువ్వు చేసిన దాన్ని డబ్బుతో వెలకట్టి మళ్ళీ నీ ముందు ఓడిపోలేను రాజయ్య. ఇది నీ నెల జీతం అనుకో. అయ్యో వద్దు సార్, నీ కష్టజీతం. సంతోషంగా ఇంటికెళ్ళు. మీ అబ్బాయి బర్త్డే బాగా చెయ్యి. నీ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళిపోదు రాజయ్య. మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. డబ్బు గొప్పదే సారు, కానీ డబ్బు కన్నా ప్రాణం చాలా విలువైనది. ఆస్తులు అంతస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఈ రోజుల్లో ఒక మనిషి నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టం సార్. నేను ఆ క్షణంలో ఆలోచించిండేది ఒకటే, మీ ప్రాణాలను కాపాడటం. దేవుడి దయ వల్ల మీరు ప్రాణాలతో బయటపడ్డారు, అదే చాలు. సార్ నేను వెళ్ళొస్తాను. మీ ప్రాణాలు జాగ్రత్త సార్. రాజయ్య, ఒక్క నిమిషం. నువ్వు చేసిన దాన్ని డబ్బుతో వెలకట్టి మళ్ళీ నీ ముందు ఓడిపోలేను రాజయ్య. ఇది నీ నెల జీతం అనుకో. అయ్యో వద్దు సార్, నీ కష్టజీతం. సంతోషంగా ఇంటికెళ్ళు. మీ అబ్బాయి బర్త్డే బాగా చెయ్యి. నీ ఉద్యోగం ఎక్కడికి వెళ్ళిపోదు రాజయ్య. మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. నేను వాడికి కేకు తీసుకురాకుంటే ఎందుకు తెలియదు నాన్న అని వాడు అడగకపోవచ్చు, కానీ ఈ నాన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టిన వాడిని అవుతాను. ఏ తండ్రి రెక్కల కష్టమైనా అది పిల్లల సంతోషం కోసమే. పోయిందనుకున్న ఉద్యోగం తిరిగి వచ్చింది. ఒకరు మనకి హాని కలిగిస్తే మనం వాళ్ళకి హాని చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం. మనం చేసే మంచి ఈరోజు కాకపోయినా మరి ఎప్పుడైనా కాపాడుతుంది. ఈ ప్రాణం ఉన్నంతకాలం నాలా నేను ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీ మిత్రుడు.